యాకోబు ఒక మాట అంటాడు, మీరు అడుగుతున్నారు కానీ పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక పొందలేకపోతున్నారు అన్నమాట. దేని గురించి అడగకూడదు? భోగములు వినియోగించడానికి అడగకూడదట. లగ్జరీగా బ్రతకాలి, అనేకులకి నా గొప్పతనం చూపించాలి అనే దాని మీద నువ్వు ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే చాలా మందికి, ప్రభువా మేము కారు అడిగాం తండ్రి, మా అన్నయ్య వాళ్ళని కారు ఇవ్వలేదు. ఏ ఉద్దేశం? వాళ్ళ ముందు నీ గొప్పతనం చూపించుకోవడానికి, అదే కదా. ఇల్లు అడిగావు, ఎవరో ఇల్లు అడిగావు, అద్దెకి ఇవ్వలా. అంటే ఎవరి కొరకు ఇవ్వాలి? దేవుని మహిమ కొరక? అది నీ మహిమ కొరక ఇల్లు? తండ్రి, అవమానాలు పాలవుతున్నాం నాయన, ఈ లోకంలో మాకు నిలవడానికి ఒక నీడ లేదు, ఒక ఇంటిని నువ్వు తండ్రి, నీ సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభువా. ఇల్లు లేని వారిని నేను సాక్ష్యం చెప్పి బలపరుస్తాను ప్రభువా. అలా అడుగు, దేవుడు ఇస్తాడు.